శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారులారా, అదే ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశము, దేవుని త్రాసులో నీ బరువెంత. దేవుని త్రాసులో నీ బరువెంత. మానవ ఆలోచనలకి అతీతుడు, పక్షపాతము లేనటువంటి వాడు దేవుడు. ఇది ఇలా ఉంటే, లోకములో అత్యంత ఉన్నతమైనటువంటి న్యాయస్థానాలు ఉన్నాయి. ఆ న్యాయస్థానాలలో జడ్జి గారికి ఒకవైపున న్యాయ దేవత పేరట ఒక స్టాచ్యూని నిలబెడతారు. ఆ న్యాయ దేవతకి కళ్ళకు గంతలు కట్టి చేతిలో తక్కెడ పెట్టడము జరుగుతుంది, అంటే త్రాసు పెట్టడము జరుగుతుంది. అంటే దాని అర్థము ఏమిటి అనంటే, నా పర అనేటువంటి పక్షపాతము లేకుండా సమతూకముతో న్యాయము తీరుస్తాను అని చెప్పటం. ఇంకొక అర్థం కూడా వస్తుంది, నేను ఉన్నది ఉన్నట్లుగా ఏదైతే వింటానో దాని ప్రకారము తీర్పు తీరుస్తాను అనేటువంటి ఒక అర్థం వస్తుంది. కళ్ళకు గంతలు కట్టినప్పుడు సహజంగా చాలామంది మాట్లాడుకునేటువంటి మాట ఏమిటి అనంటే, ఆ న్యాయ దేవతకి కళ్ళు లేవు అని. నిజంగా కోర్టులలో తీర్పులు రావటాన్ని మనం గమనించినప్పుడు, ఎవరికైతే ఎక్కువ ధనం ఉంటుందో, ఎక్కువ పలుకుబడి ఉంటుందో, ఎవరు ఎక్కువగా సాక్షులను ప్రభావితం చేయగలుగుతారో వారికి అనుకూలంగా తీర్పులు వస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. అంటే తమ్ముడు రాజేందర్ మ్యూట్లో పెట్టుకో. అంటే సాక్షులను ఎక్కువగా ప్రభావితం చేయగలిగితే వారికి అనుకూలముగా తీర్పులు వస్తున్నాయి అనంటే, ఈ న్యాయ వ్యవస్థ ఉన్నది ఉన్నట్లుగా చూడలేకపోవచ్చున్నది, వినలేకపోవచ్చున్నది, నిష్పక్షపాతంగా న్యాయము తీర్చలేకపోవచ్చున్నది అని. అందుకే మన దేశంలో అనేకులైనటువంటి వారు మోసాలకు పాల్పడినటువంటి ఒకనాటి సత్యం రామలింగరాజు అయితేనేమి, గనులను దోచినటువంటి
గాలి జనార్దన్ లాంటి వారైతేనేమి అనేక భూములను కబ్జా చేసినటువంటి ప్రస్తుత రాజకీయవేత్తలైతేనేమి వేలాది కోట్ల రూపాయలని భారతదేశంలో ఎగ్గొట్టి అంటే దోచుకొని విదేశాలకి పారిపోయినటువంటి ఒక కింగ్ఫిషర్ అధినేతగా బ్రాండ్ క్రియేట్ చేసుకున్నటువంటి ఒక విజయ్ మాల్యా లాంటి వారైతేనేమి ఒక నీరవ్ మోదీ లాంటి వారైతేనేమి అదేవిధంగా వందలాది వేలాది భూములని కిలోల కొద్దీ బంగారాన్ని తన పేరట ఉంచుకున్నటువంటి మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అయితేనేమి తన చెలికత్తె అయినటువంటి శశికళ అయితేనేమి ఇలాంటి వారు ఎంతోమంది దోచుకున్నారు, దాచుకున్నారు. చనిపోయినటువంటి వారు వెంట తీసుకుపోయింది ఏమీ లేదు. బ్రతికున్నటువంటి వారు బాగా అనుభవిస్తున్నాము అని అనుకుంటున్నారేమో, కానీ అది మనస్సాక్షి ఒప్పుకొని సంతృప్తి లేనటువంటి, నెమ్మది లేనటువంటి జీవితాలుగానే వారు కొనసాగించటము జరుగుతుంది. కాకపోతే వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళందరూ కలిసి, ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారు, వందలాది మంది ఉన్నారు. వీళ్ళందరూ కలిసి పేదలైనటువంటి వారిని మోసం చేస్తున్నారు, పేదలైనటువంటి వారిని దోచుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా వారికే వత్తాసు పలుకుతూ ఉంటాయి. అందుకే ఉన్నవాడు మరింత ఉన్నవాడుగా ఎదిగిపోతూ ఉంటాడు, లేనటువంటి వాడు మరింత కటిక పేద దారిద్ర్యములోనికి జారిపోతూ ఉంటాడు. ప్రభుత్వాలు వారు కొమ్ము కాయటము ఒక ఎత్తు అయితే, జడ్జి గారు కేవలం తనకు కనబడుచున్నటువంటి కాగితాలను బట్టి, వినబడుచున్నటువంటి సాక్ష్యాలను బట్టి మాత్రమే న్యాయం తీరుస్తూ ఉంటాడు. అంతేగాని వాస్తవికంగా ఫీల్డ్ మీద ఏం జరిగింది, జరుగుచున్నది అనేటువంటి దానిని ప్రత్యక్షంగా చూసి ఆ అనుభవంతో తీర్పు తీర్చడు. ఇందులో వకీళ్ళ మీద ఎక్కువగా ఆధారపడటం జరుగుతుంది. వకీలు అంటే న్యాయవాదులు. ఈ న్యాయవాదుల దగ్గర ఉన్నటువంటి గమ్మత్తు జిమ్మిక్కు ఏమిటి అనంటే, ఏం జరిగిందో నిజము మాకు చెప్పండి, కోర్టులో ఎలా అబద్ధాలు ఆడాలో మేము నేర్పిస్తాము అని అంటారు వాళ్ళు. న్యాయము అనేటువంటి దానికే కలంకమైనటువంటి విషయం ఇది. అబద్ధాలు చెప్పించటములో, అబద్ధ సాక్ష్యాలు ఇప్పించటములో వారు చాలా నేర్పరులు. ఎన్ని చట్టాలను చదివారో, ఎంతగా దానిలో పాండిత్యమును ప్రావీణ్యమును సంపాదించారో, కానీ
ఈ చట్టము ముసుగులో అన్యాయమునకే ఎక్కువగా తావిచ్చేటువంటి విధంగా వాటిలోని లొసుగులని వాడుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ దేవాది దేవుడైన మన కన్న తండ్రి ప్రతి వ్యక్తి విషయంలో, ప్రతి సందర్భములో ఒక ఎక్స్రే, ఎంఆర్ఐ, ఆ స్కానర్ల కంటే క్షణం క్షణం ప్రతి విషయము గమనిస్తూ ఉండేటువంటి వాడు ఆయన. ఆయన కునుకడు, నిద్రపోడు. ఆయన చూచేటువంటి దేవుడు, వినేటువంటి దేవుడు, ముఖ్యంగా ఎరిగేటువంటి దేవుడు. ఆ దేవుని మాటలని ఆయనే వెల్లడి చేసుకున్నటువంటి విషయాన్ని మనం ఒకసారి గమనించుకున్నట్లయితే, ఎందుకంటే ఆయనే వెల్లడి చేసుకోవటం అనేటువంటిది ఒక ఎత్తు అయితే, దాన్ని ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా ఎరిగినటువంటి వారు ఎంతోమంది భక్తులు. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఇశ్రాయేలీల విషయమై తాను పంచుకున్నటువంటి మాటను గనక మనం గమనించినట్లయితే, నిర్గమకాండము 3వ అధ్యాయము, నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం. దయచేసి అవకాశము ఉన్నటువంటి వారు మీ వీడియోలని ఆన్ చేయాలి. నేను కేవలం ఈ స్క్రీన్ను చూసి చెప్పటం అనేటువంటిది మిమ్మల్ని ఇమాజినేషన్ చేసుకుంటూ చెప్పాల్సి వస్తుంది. మీరు వింటున్నారు అని అనుకోవాలి. నేను మళ్ళీ వెంటనే నాకు అనుమానం వస్తుంది, నిజంగా వీళ్ళు వింటున్నారంటావా? ఈ సందిగ్ధములో నా కాన్సన్ట్రేషన్, అంటే ఆ చెప్పాలి అనుకునేటువంటి ఆ గాఢత తగ్గిపోతుంది. ఏమోలే అన్న విధానంలోకి నా మనస్సు మళ్ళీపోతుంది. దయచేసి నేను మీకు కోఆపరేట్ చేసినట్టుగానే మీరు కూడా నాకు కోఆపరేట్ చేయాలని మనవి చేస్తున్నాను. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో సుమారు 400 సంవత్సరాలు దాసులుగాను బానిసలుగాను బ్రతుకు ఈడుస్తూ చావలేక బ్రతుకుచున్నటువంటి వారు, మా పితరుల దేవుడవైన యెహోవా, మా బాధలను చూడు, మా కష్టాలను చూడు, వీటి నుండి విడిపించుము అని చెప్పి వారు మొరపెట్టుకోవటం జరిగింది. ఆ మొరను ఆయన విన్నాడు. ఆ మాటల్ని ఇక్కడ చెప్తున్నాడు. నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. నెంబర్ 1, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. పనులలో
కష్టపెట్టు వారిని బట్టి వారి యొక్క మొరను వింటిని. ఇటుక పనులలో పెట్టారు వాళ్ళని. అలాగని అందరిని ఇటుక పనుల్లో పెట్టారని అనుకోలేం, కానీ మెజారిటీ వారికి ఏ పనిలో అవసరం అని అనుకుంటే ఆ పనిలో వాడుకునేటువంటి వారు ఇటుక పనులలో పెట్టారు. అలాగని దానికి పైకమిచ్చేది ఏమి ఉండదు. గాడిదకు గాసం పెట్టి పని చేయించుకున్నట్టుగానే, అంటే దాని కడుపుకి ఇంత పెట్టాలి, తర్వాత బరువులో వేసి నడిపించాలి. అలాగే వీరి కడుపుకింత పడేసి వెట్టి చాకిరి చేయించుకుంటున్నటువంటి వారు. తెలిసిందే మనకి, ఇటుకలను చేయటమే కష్టమైపోతున్నదన్నటువంటి తరుణంలో ఇటుకలకు కావలసినటువంటి ఆ కట్టెలు కావచ్చు, లేదంటే ఊక పొట్టు కావచ్చు, ఆ ఇంధనమును కూడా సమకూర్చుకోవాలి. కాల్చుటకు అవసరమైనటువంటి ఇంధన వస్తువులను కూడా మీరు సమకూర్చుకోవాలి అని చెప్పి ఆజ్ఞ జారీ చేస్తూ లెక్క తక్కువ కాకూడదు అని అన్నారు. అంటే ఎంత వారు నలిగిపోయారు, వారి బ్రతుకులు చితికిపోయాయి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ కష్టాన్ని నేను చూచాను, అలాగే వారు పెట్టినటువంటి మొరను విన్నాను. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. అంటే అతడు చూచాడు, విన్నాడు, ఎరిగాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతున్నది. అందును బట్టే మోషేను పంపించి ఇశ్రాయేలు దేశము నుండి విడిపించి కనాను దేశములోనికి నడిపించి ఒక విధంగా ఐగుప్తీలకి ఇశ్రాయేలీలకి మధ్య ఉన్నటువంటి ఆ ఇరుకు, వారి మధ్యలో చోటు చేసుకున్నటువంటి ఆ సమస్య ఏదైతే ఉన్నదో దానికి న్యాయము తీర్చాడు. ఇక ఇశ్రాయేలీలు కనాను దేశంలోనికి వచ్చి జీవించినటువంటి జీవితాన్ని మనం గమనించినట్లయితే వారికి వ్యతిరేకంగా, వారి జనులకు వ్యతిరేకంగా, ముఖ్యంగా వారికి న్యాయము తీర్చినటువంటి యెహోవాకు వ్యతిరేకంగా పాపములు చేస్తూ వచ్చారు. ముఖ్యంగా ఇశ్రాయేలు దేశము విడిపోయిన తర్వాత ఆ పాపము పరాకాష్ఠకు చేరింది. యెరోబాము గారి యొక్క నాయకత్వంలో ఇశ్రాయేలు దేశము అనేటువంటిది ఏర్పడింది. మొదటగా రెహబాము గారి నాయకత్వంలో యూదా దేశము ఏర్పడింది. దేవునికి ప్రతిగా ప్రతిమలను నిలబెట్టుకొని ఇదే యెహోవా అని కొలుస్తూ కొనసాగినటువంటి ఇశ్రాయేలీల యొక్క భక్తి జీవితం ఆహాబు కాలము వచ్చేసరికి అది పరాకాష్ఠకు చేరిపోయింది. నాబోతు లాంటి ఒక సామాన్య వ్యక్తి యొక్క భూమిని ఉన్నపలంగా లాక్కోవాలని, అతడు ఇవ్వకపోతే చంపైనా రక్తము చిందించైనా తీసుకోవాలి అనేంత తీవ్రమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయింది. ఒక రాజు ఒక రాణే అలాంటి భయంకరమైనటువంటి కుట్రకు పూనుకుంటే ఇక రాజ్యములో ఉండేటువంటి ఆ దొంగలు, రాబందులు,
గూండాలు, రౌడీల లాంటి మనస్తత్వము కలిగినటువంటి వారు ఇంకా ఏం చేస్తారు ఊహించటమే చాలా కష్టమైనటువంటి విషయం. అలాంటి తరుణములో దేవుడు కలుగ చేసుకొని ఆ రోజుల్లో ఆమోసు అనేటువంటి తన భక్తుడి ద్వారా, ప్రవక్త ద్వారా ఒక తీవ్రమైనటువంటి హెచ్చరిక చేశాడు. కేవలం హెచ్చరించటమే కాదు, ఆ పనిలోనికి పూనుకున్నాడు ఆయన. అన్యాయము చేస్తున్నటువంటి వారిని అడ్డుకుంటూ, అన్యాయానికి గురవుచున్నటువంటి వారిని కాపాడేటువంటి ప్రయత్నం చేశాడు. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 7-8 వచనాలని చదువుకుందాం. 7వ అధ్యాయము 7-8 వచనాలు. మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని, మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలవబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనుపరిచెను. దేవుడు ఒక మట్టపు గుండును చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన యొక్క గోడ మీద నిలువబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనపరిచెను. ఇక్కడ దేవుడు అనంటే మనకు తెలిసిందే, దేవుడు ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా కనిపించడు, ప్రత్యక్షంగా మాట్లాడడు. దేవుడు అని ఉన్న చోట దేవదూత అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే ఇప్పుడు దేవదూత మట్టపు గుండుతో చాలా చక్కగా కట్టబడినటువంటి గోడ మీద, మట్టపు గుండు అనంటే మోస్ట్లీ మీ అందరికీ తెలిసిన విషయమే అని నేను అనుకుంటున్నాను. మేస్త్రీలు గోడ నిర్మించేటప్పుడు రాయి మీద రాయి కానీ లేదా ఇటుక మీద ఇటుక కానీ పేర్చేటప్పుడు అది ఇటు అటుగా కాకుండా సమస్థానములో పెట్టబడి గోడ నిట్ట నిలువుగా ఉండేటువంటి విధంగా ఆ గుండుతో దాని యొక్క స్థానాన్ని వారు కొలుస్తూ ఉంటారు. గుండుకు తాకేటువంటి విధంగా, అలాగని ఎక్కువ కూడా కాదు, తాకనటువంటి విధానంలో అది సమానముగా ఉండుటకై దానితో చూస్తూ ఉంటారు. అంటే మట్టపు గుండు అనగానే గోడ సరిసమానముగా ఉండేటువంటి విధంగా చూసేటువంటి ఒక లెక్క అని. అలాంటి మట్టపు గుండుతో సరిచూస్తూ కట్టబడినటువంటి చక్కని గోడ మీద మట్టపు గుండునే పట్టుకొని ఉన్నటువంటి ఒక దేవదూత కనబడి ఏమని మాట్లాడుచున్నది, ఏమని చెప్పింది అని మనం చూసినట్టయితే 8వ వచనం, యెహోవా ఆమోసు నీకు కనబడుచున్నదేమని నన్ను అడుగగా నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీల మధ్యను మట్టపు గుండు వేయబోవుచున్నాను అన్నాడు. అంటే
మట్టపు గుండు పెట్టి ఈ గోడని ఏ విధంగానైతే కట్టానో, ఒక ఇటుక లోపలికి కానీ ఒక ఇటుక బయటికి కానీ రాకుండా చక్కగా నిలువుగా సరి సమానంగా ఉండేటువంటి విధంగా ఏ విధంగానైతే కట్టానో, ఈ ఇశ్రాయేలు సమాజములో ప్రవర్తనలు హెచ్చుగా అంటే పెచ్చరిల్లేటువంటి విధంగా, అలాగే తచ్చుగా అంటే కనీసం ఉండవలసినటువంటి విధానంలో ఉండకుండా వారు సరి అయినటువంటి విధానంలో ఉండులాగున ఇశ్రాయేలు సమాజములో నేను మట్టపు గుండును పెట్టబోచున్నాను అని అన్నాడు. పెట్టుచున్నాను అంటే దాని అర్థం వారి లెక్క చూడబోచున్నాను, వారి జీవితాన్ని పరీక్షించబోచున్నాను అని ఆమోసు గారికి తెలియచేస్తున్నారు. నా జనులకు ఇశ్రాయేలీల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను. అది బయటకు వచ్చిందనుకోండి, ఒక దెబ్బ కొట్టి లోపలికి జరుపుతాను. అది లోపలికి పోయిందనుకోండి, నా హస్తము పెట్టి బయటికి లాగుతాను. మొత్తానికి లెక్క సరి చూస్తాను, సరి చేస్తాను. నా జనులకు ఇశ్రాయేలుల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను. నేనికను వారిని దాటిపోను. దాటిపోనంటే ఇంకా వేచి చూడను. తప్పకుండా నేను కలగ చేసుకుంటాను. వారిని మట్టపు గుండు పెట్టి సరిచూస్తాను. ప్రియులారా, ఇలా నేను చూసేటువంటి వాడినే కాదు, సరి చేసేటువంటి వాడను అనేటువంటి విధంగా ఆమోసు గారికి దేవుడు ఈ మాటను చేయటం జరిగింది. ఆ క్రమంలోనే జరిగింది మనకు తెలుసు. ఆహాబును సిరియనులతో జరిగినటువంటి యుద్ధములో కుక్క చావు చచ్చులాగున చేశాడు. ఆయన ఒంటి నుండి చిందించబడినటువంటి రక్తాన్ని కుక్కలు నాకి వెళ్ళాయి. అంటే ఏ ఆహాబు ఏ పేదవాడైనటువంటి నాబోతు యొక్క రక్తాన్ని చిందించాడో, ఏ నాబోతు యొక్క రక్తాన్ని ఏ కుక్కలైతే నాకాయో, అదేవిధంగా దేశానికి రాజు అయినటువంటి ఆహాబు కూడా చచ్చిపోవులాగున చేసి అతని రథం మీద చిందించబడినటువంటి రక్తము కుక్కలు వచ్చి నాకి వెళ్ళాయి. అంటే లెక్క సరైపోయింది అని. అదే మట్టపు గుండు. లెక్క సరైపోయింది. మరి ఇప్పుడు నాబోతుకు న్యాయం జరిగినట్టేనా అనంటే, మనం లోకంలో చూస్తూ ఉంటాం. ఏదో మొన్నటికి మొన్న ఒక తీర్పు వచ్చింది. ఏది, హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లకు సంబంధించి ఒక 5గురికి మరణశిక్ష పడింది అని అంటున్నారు. ఆ బాంబు పేలుడికి 18 మంది మరణించారు. బహుశా 100 మంది గాయపడ్డారు. ఇప్పుడు వీరికి మరణశిక్ష విధించగానే సంబంధిత వ్యక్తులు స్వీట్లు పంచి వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. దాని ఉద్దేశం ఏంటంటే, ఇన్నాళ్ళకైనా మాకు న్యాయం జరిగింది అని.
న్యాయము జరిగితే పోయిన భర్త వచ్చినట్ట, పోయిన భార్య వచ్చినట్ట, తండ్రో తల్లో ఆ స్థానాన్ని భర్తీ చేసినట్ట? పిల్లరా, లోకములో న్యాయము అనేటువంటి ఆలోచన ఎలా జరిగిపోయిందంటే, నాకు లేదా మా వారికి జరిగినట్టుగానే వాళ్లకు కూడా జరిగితే న్యాయము జరిగినట్లు అని భావిస్తున్నారు. ఇది తప్పు. ఇది న్యాయం కాదు. ఏదో నువ్వు ఎదుటివారికి పడినటువంటి శిక్ష, వారు అనుభవించేటువంటి ఆ బాధను చూసి నీవు ఆనందిస్తావు అంతే. కానీ న్యాయము ఎప్పుడు అనంటే, ఎవరి ద్వారానైతే అన్యాయానికి గురయ్యాడో అతడికి దేవుడు ఒక కంఫర్ట్ ఇస్తే, అది పరదైసు రూపంలో కావచ్చు, పరలోకం రూపంలో కావచ్చు, అప్పుడు వారికి, అంటే ఎవరైతే మొత్తబడ్డారో, ఎవరైతే చంపబడ్డారో, దోచబడ్డారో వారికి న్యాయం జరిగినట్టు. అలాగే భర్త లేని లోటు, భార్య లేని లోటు, తల్లిదండ్రులు లేనటువంటి లోటును తీర్చినప్పుడు అప్పుడు న్యాయం జరిగినట్టు. అఫ్కోర్స్ దేవుడు అలా న్యాయమును తీర్చేటువంటి వాడు. మరి ఎంతోమంది భర్తలు లేకుండా ఉన్నారు, భార్యలు లేకుండా ఉన్నారు, తల్లులు లేకుండా ఉన్నారు అనంటే దానికి ఒక సమీకరణ ఉన్నది, దానికి ఒక లెక్క ఉంది. అది మరో ప్రత్యేక సందర్భంలో ఆలోచించాల్సినటువంటి విషయం. రైట్, దేవుడు చూస్తూ ఉన్నాడు, సరి చేస్తూ ఉన్నాడు. ఇది ఇశ్రాయేలు సమాజంలో జరిగినటువంటి సంఘటన. ఇక ఇదే లెక్క ఇశ్రాయేలీలు దేవుని ఎదుట తెగించి పాపము చేస్తున్నప్పుడు మట్టపు గుండు పెట్టి సరిచూసినటువంటి దేవుడు యూదుల విషయంలో కూడా చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇశ్రాయేలు అక్క అయితే యూదులు చెల్లె లాంటి వారు. పాపం విషయంలో అక్క ముందు వెళుతూ ఉంటే చెల్లి వెనక వెళుచున్నది. ఇప్పుడు నేను ఇశ్రాయేలు దేశములో పెట్టినటువంటి నూలు, మట్టపు గుండు ఏదైతే ఉన్నదో అది యూదా దేశములోనికి లాగవలసి ఉన్నది అని అంటున్నాడు. అంటే మూలరాయి దగ్గర దారం పెట్టి ఆ గోడ ఎంత దూరం పెట్టదలుచుకుంటే అంత దూరం ఆ దారము లాగి కట్టినట్లుగా ఇప్పుడు ఇశ్రాయేలు దేశములో కట్టినటువంటి దారం నేను యూదా దేశములోనికి లాగి చూడవలసి వస్తున్నది అని అన్నాడు. ఆ మాట రాజుల గ్రంథము 2వ 21వ అధ్యాయము, రాజుల గ్రంథము 2వ 21వ అధ్యాయము 12-13 వచనాలు. రాజుల గ్రంథం 2వ 21వ అధ్యాయము 12-13 వచనాలు. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వినువాని 2 చెవులు గింగురుమనునంత కీడు యెరూషలేము మీదికిని యూదా వారి మీదికిని రప్పించుచు. అంటే న్యాయం తీర్చేటువంటి క్రమంలో దేవుడు యూదుల మీదకి తీసుకురాబోయేటువంటి శిక్షను గురించి వారు వింటేనే, ఇదిగో ఇశ్రాయేలీలకి ఎంత కష్టకాలం వచ్చిందంటే, ఎంత హననమైపోతున్నారంటే,
ఎంత రక్తము ఒలకబోస్తున్నారు అనంటే, ఎంతగా నష్టపోతున్నారు అనంటే, ఎంత ప్రమాదానికి గురవుతున్నారు అనంటే, ఆ మాట వినున్నప్పుడే ఆ మాట చెవిలో పడగానే వారి చెవులు గింగురుమనునంతగా అని అంటున్నాడు. కొన్ని పెద్ద పెద్ద శబ్దాలు విన్నప్పుడు చెవులో కీస్మని ఒకలాంటి శబ్దము కలుగుతుంది. అంటే దాన్ని భరించలేకపోతున్నది అని దాని అర్థం. అవునా? అలాగే ఈ దేవుడు విధించేటువంటి శిక్షకు సంబంధించిన వార్త వినగానే విన్న వాళ్ళకి గువ్వ గుయ్యమంటుందట. అంత భయంకరంగా నేను వారికి శిక్ష విధించబోచున్నాను. వినువాణి రెండు చెవులు గింగురుమనునంత కీడు యెరూషలేము మీదికిని యూదావారి మీదికిని రప్పించుచు, నేను షోమ్రోనును కొలిచిన నూలును, షోమ్రోన్ అంటే ఇశ్రాయేలు, షోమ్రోను అనేటువంటిది ఇశ్రాయేలీ యొక్క రాజధాని పట్టణం. అక్కడ ఆహాబు లాంటి వారిని సరిచూసినటువంటి ఈ నూలును, ఆహాబు కుటుంబీకులను సరిచూచిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుదును. అంటే షోమ్రోను నుండి యెరూషలేము దాకా రాయి ఆ నూలును అంటే దారం అండి, ఆ దారమును నేను సాగలాగుదును. అంటే అక్కడ పెట్టాను కదా మూలరాయి, అక్కడి నుండి ఇప్పుడు సరిసమానంగా ఉందా లేదా అని యూదా దేశములో కూడా నేను సాగలాగి చూస్తాను. సరిచూచిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుదును. అంటే ఇప్పుడు దారం పెడతాను, అలాగే మట్టపు గుండు పెడతాను. దారమేమో లైన్ను చూపెడుతుంది, దారమేమో లైన్ను చూపిస్తుంది, మట్టపు గుండేమో నిట్ట నిలువుగా నిటారుగా ఉన్నదా లేదా అని చూపిస్తుంది. అర్థమైంది అనుకుంటున్నాను. దారము చక్కని లైన్లో ఉన్నదా లేదా అని చెప్తుంది, వరుసలో ఉందా లేదా అని చెప్తుంది. మట్టపు గుండేమో నిట్ట నిలువుగా సరిసమానంగా ఉన్నదా లేదా అని చూపిస్తూ ఉంటుంది. అలాంటి నూలును మట్టపు గుండును నేను యూదా దేశములో పెడతాను. అప్పుడు యూదా దేశములో ఈ నూలుకి మట్టపు గుండుకి సరిపడనటువంటి జనాంగులు ఎవరైతే ఉంటారో వారిని నేను బొత్తిగా దేశములో నుండి తుడిచివేస్తాను. ఎంతగా తుడిచివేస్తాను, ఎలా తుడిచివేస్తాను అనంటే, ఒకడు పల్లెమును తుడుచున్నప్పుడు దాన్ని బోర్లించి తుడుచున్నట్లు నేను యెరూషలేమును తుడిచివేసేదను. పల్లెములో ఏదైనా చెత్తా చెదారము ఏదైనా ఉన్నట్లయితే తుడిచి, ఈవెందో వాటి తోమినప్పుడు కడిగినప్పుడు కూడా తుడిచి బోర్లించడం జరుగుతుంది. ఎందుకు? అందులో కనీసం నీటి బిందువు కూడా ఆగటానికి వీల్లేదు, ఒక నలుసు కూడా అందులో ఉండటానికి వీల్లేదు. తుడిచి బొర్లించటం అంటే కంప్లీట్ క్లీన్ చేయటం అన్నమాట, కంప్లీట్ క్లీన్ చేయటం. నేను యెరూషలేమును అలా క్లీన్ చేస్తాను. అంటే అంత భయంకరంగా శిక్షను తీసుకొచ్చి వారినందరినీ తుడిచివేస్తాను అని ఈ యూదులను గురించి తెలియచేస్తున్నటువంటి మాట. ఇంతకీ ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి నూలేమిటి, అలాగే మట్టపు గుండేమిటి? ఇప్పుడు ఇశ్రాయేలు విషయంలో అదే మాట మాట్లాడాడు, యూదుల విషయంలో అదే మాట మాట్లాడాడు. నూలు మట్టపు గుండు, నూలు మట్టపు గుండు అని మాట్లాడుతున్నాడు. ఈ నూలు మట్టపు గుండులు దేనికి సూచన? మామూలుగా నిజంగానే భౌతికంగా కనబడేటువంటి గోడకైతే దారం పెట్టి చూస్తారు, ఆ గుండు పెట్టి
చూస్తారు. కానీ సమాజమును దారం పెట్టి చూడలేం కదా. దారం పెడితే సమాజము యొక్క లెక్క తెలియదు కదా. మట్టపు గుండును పెట్టి మనిషిని నిలబెట్టి చూడరు కదా. మరి దీన్ని మనం ఎలా అన్వయించుకోవాలి? ఇంతకీ నూలు అంటే ఏంటి, మట్టపు గుండు అంటే ఏంటి? గోడ విషయంలో నూలు మట్టపు గుండు వాడారు, మరి సమాజం విషయంలో దీన్ని ఎలా అన్వయించుకోవాలి అనంటే చెప్పాడు. యెషయా గ్రంథము 28వ అధ్యాయము, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 17వ వచనం. నేను న్యాయము కొలనూలుగాను, కొలనూలు అంటే దారం, కొలుచుటకై వాడేటువంటి దారం కొలనూలు. న్యాయమును కొలనూలుగాను అంటే న్యాయము అనేటువంటి దానితో కొలుస్తాడట మనల్ని. అంటే వీడు న్యాయబద్ధుడుగానే ఉన్నాడా లేదా? నూలు అంటే ఇప్పుడు ఈ నూలును దేని దృష్టిలో పెట్టుకుని నేను చెప్పాను అని అంటే చెప్తున్నాడు, న్యాయమును దృష్టిలో పెట్టుకొని చెప్పాను. అక్కడ దారం పెట్టి చక్కగా ఉందా లేదా అని చూసినట్టుగా ఇక్కడ న్యాయముతో వారిని సరిచూస్తాను. అంటే దేవుడు న్యాయం అనేటువంటి దానికి ఒక గీటు రాయి పెడతాడు, దానికి వారు సరిపోతున్నారా లేదా అని చూస్తాడు. ఓకే. రెండవది, నీతి మట్టపు గుండుగాను పెట్టెదను. ఇప్పుడు మట్టపు గుండు అంటే ఏంటనమాట? నీతి అనమాట. ఈ నీతి న్యాయములు వారు కలిగి ఉన్నారా లేదా అని చెప్పి దానితో సరిచూస్తాడు. అలా దానిని బట్టి వారి మీదికి శిక్ష రప్పించాలా లేదా ఆశీర్వాదం కురిపించాలా అని చెప్పి దేవుడు నిర్ణయం తీసుకుంటాడు. ఇది ఒక మట్టపు గుండు నూలుతో వారి లెక్క తేల్చేటువంటి విషయం, వాళ్ళకు న్యాయం తీర్చేటువంటి విషయం దేవుడు అలా చూసుకుంటాడు. ఓకేనా. ఇకపోతే దేవునికి నచ్చని విషయం గురించి ఒకటి స్పష్టంగా చెప్తున్నాడు. ఏంటది అనంటే సామెతల గ్రంథం 11వ అధ్యాయము. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. 11వ అధ్యాయము 1వ వచనం. దొంగ త్రాసు యెహోవాకు హేయము, అలాగే సరి అయిన గుండు ఆయనకు ఇష్టము. అంటే దొంగ త్రాసు అంటే మీకు తెలిసిందే, తక్కువ ఎక్కువలను కొలవటం, బాటు చిన్నదిగానో పెద్దదిగానో చేయటం, లేదంటే త్రాసులోనే ఇన్బ్యాలెన్స్ వచ్చేటువంటి విధంగా టెక్నిక్గా దాన్ని వాడటం. ఇంకా మీకు అది తెలిసిందే, ఎక్కువ తక్కువలు ఎలా తూకుతారు అనేటువంటిది మీకు తెలిసిందే. అలాంటిది దేవుడికి ఇష్టము ఉండదు అనేటువంటి మాటని స్పష్టంగా చెప్తున్నాడు. ఓకే. ఈ విషయంలో ఒక సందర్భము మనకు బెల్షస్సరు అనేటువంటి బబులోనీల రాజు కాలంలో దేవుడు ఈ తక్కటను గురించినటువంటి, అంటే నేను న్యాయమును తూచేటువంటి వాడను,
ఇప్పుడు ఇందాకనేమో నూలుతోటి మట్టపు గుండుతోటి చూశాడు, నీతి న్యాయములు సరిగ్గా ఉన్నవా లేవా అని. ఇప్పుడు ఇక్కడ నేను త్రాసు పట్టుకొని చూస్తాను అని అంటున్నాడు ఆయన. త్రాసు పట్టుకొని నేను జోకుతాను అని అంటున్నాడు. జోకుతాను అని అంటున్నాడు. ఎలా? ఇప్పుడు త్రాసులో ఒక పళ్ళెములో ఏం పెడతాడు అంటే తన ధర్మశాస్త్రాన్ని పెడతాడు. త్రాసులోని ఒక పళ్ళెములో తన ధర్మశాస్త్రాన్ని పెడతాడు. మరొక పళ్ళెములో మనల్ని కూర్చుండబెడతాడు. అంటే నువ్వు నేను అలా ఎవరికి వారంగా కూర్చుండబెడతాం. అప్పుడు ధర్మశాస్త్రము అనేటువంటి బాటుతో మనం తూగితిమా సరే సరే, కానీ బాటు ఉన్నటువంటి పళ్ళెము కిందికి వెళ్ళి మనం కూర్చున్నటువంటి పళ్ళెం మీదికి లేచిందంటే మన బరువు తక్కువ ఉన్నది అని దాని అర్థం. బరువు తక్కువ ఉన్నదంటే దాని అర్థం ఏంటో తెలుసా? భక్తి తక్కువ ఉన్నది, భయం తక్కువగా ఉంది, ప్రవర్తన సరిగ్గా లేదు, నీతి న్యాయము మనలో లేదు. దాన్ని బట్టి భక్తి తక్కువగా ఉన్నది అనంటే వెంటనే దేవుడు దానికి తగిన శిక్షను విధిస్తాడు. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం అనేటువంటి బాటుతో దేవుడు మనల్ని కొలుస్తాడనమాట, మన భక్తి బరువు ఎంత ఉన్నది అని. బాగుందా? బాటుకు సరిపోవచ్చున్నదా లేదా తేలిపోవచ్చున్నదా? ఇక్కడ మనం గమనించుకోవాల్సింది, మనం చూడండి, మాటి మాటికి అవకాశం దొరికినప్పుడల్లా మన బరువు ఎంత ఉన్నది అని చెప్పి చూసుకుంటూ ఉంటాం. ఆసుపత్రికి వెళ్ళినప్పుడు కానీ ఇంకా బయట ఎక్కడ అవకాశం దొరికినా కానీ. ఇక్కడ శరీరము యొక్క బరువు తగ్గినా పర్వాలేదేమో, కానీ భక్తి యొక్క బరువు మాత్రం తగ్గకూడదు. భక్తి యొక్క బరువు మాత్రము తగ్గకూడదు. మన పౌలు గారు ఈ విషయమే ఒక చక్కని మాట చెప్తా ఉంటాడు. దీనికి కంపేర్ చేసుకోవచ్చు. కొరింథీలో రాసినటువంటి రెండవ పత్రిక, కొరింథీలో రాసినటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. కొరింథీలో రాసినటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. బాహ్య పురుషుడు అంటే ఇక్కడ శరీరం. శరీరము బలహీనపడుచున్నను, బరువు తగ్గినను అనంటున్నాడు. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు అని అన్నాడు. అంటే శరీరము బలహీనమైపోతున్నా కూడా ఆత్మ మాత్రము దినదినము నూతనపరచబడుచున్నది, అంటే గ్లో వస్తున్నది అని అంటున్నాడు. ఆత్మలో చాలా ఒక మెరుపు వస్తున్నది, మెరుగు వస్తున్నది, అంటే బలపడుచున్నది, ఆత్మ బరువు పెరుగుచున్నది. అంటే ఆత్మను కొలుస్తారా అనంటే ఇది భౌతికంగా తీసుకోకూడదు. ఆ ఆత్మ బరువు పెరుగుచున్నదంటే దాని అర్థం ఏంటంటే ఆత్మ ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క భక్తి బరువు పెరుగుచున్నది అని. భక్తి బరువు పెరుగుచున్నది కనుక ప్రియులరా, శరీరము యొక్క బరువు కోర్స్ ఉండవలసినంత ఉంటే మంచిది. తక్కువగా ఉన్నా పెద్దగా నష్టం లేదు, ఎక్కువగా ఉన్నా పెద్దగా నష్టం లేదు. ఏదో నడవటానికి ఇబ్బంది పడతారు, ఏదో మోకాళ్ళ కీళ్ళు అరిగిపోతాయి, శారీరక సంబంధమైనటువంటి కొన్ని సమస్యలు వస్తాయి. అవి శాశ్వతం కాదు, దేహం ఉన్నంత వరకు మాత్రమే ఉండే సమస్యలు అవి.
కానీ భక్తి బరువు తగ్గితే దానికి విధించేటువంటి శిక్ష శాశ్వత కాలం. అది చాలా భయంకరమైనటువంటిది. కనుక మన యొక్క భక్తి బరువు ఎంత ఉన్నది అని తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఇప్పుడు దేవుడు తక్కెట పట్టుకొని అందులో మనల్ని కూర్చుండబెట్టిన తర్వాత లెక్క తక్కువ అని తేలిందనుకోండి, అంటే ఇది తీర్పు సమయం అని గుర్తించాలి మీరు. మరే నువ్వు నీ యొక్క బరువు ధర్మశాస్త్రంతో సరిపోలలేదు అన్నాడు అనుకోండి, వెంటనే దేవదూత ఏం చేస్తుందో తెలుసా, క్యాచ్ చేసి వెలుబట పడేస్తారు. అంటే దాని అర్థం నరకములో పడేస్తారు. బరువు సరిగ్గా ఉందనుకోండి, పరదైసునకి లేదా పరలోకానికి పంపిస్తారు. అవునా? మరి తీరా జోకిన తర్వాత పరిస్థితి అది కదా. మరి ఈలోపు మనం ఏం చేయాలి? మనల్ని మనమే జోక్కోవాలి, మనల్ని మనమే సరి చూసుకోవాలి. ధర్మశాస్త్రములో నీతి న్యాయములను గురించి సంగతులు చాలా చెప్పబడ్డాయి. ధర్మము అంటేనే దానికి ఉన్నటువంటి అర్థం చేయవలసినవి చేయాలి అని, చేయకూడనివి చేయొద్దు అని. ఇప్పుడు నువ్వు చేయవలసినవి ఎన్ని చేస్తున్నావు? ఒకసారి మీ మనస్సాక్షిని అడగండి. చేయవలసినవి ఏవేవి చేయాలో మనకు తెలుసు, ఏవేవి చేస్తే మంచిదో మనకు తెలుసు, ఏమి చేస్తే మానవీయత ఉన్నదో మనకు అర్థమవుతుంది, ఏమి చేస్తే వీళ్ళు నీతిమంతులు, ఏ న్యాయవంతులు, భక్తిపరులు అని అంటారు అనేటువంటి విషయం మనకు తెలుసు. అవన్నీ మనం చేస్తున్నామా? మన మనస్సాక్షి మనల్ని సమర్థిస్తున్నదా? సమర్థిస్తే, అవన్నీ మనం చేస్తున్నటువంటి వారమైతే, నిజంగానే అవన్నీ మనం చేస్తున్నటువంటి వారమైతే బరువు బాగానే ఉంటుందన్నమాట. అలాగే అదే సమయంలో చేయకూడనివి చేయొద్దు. ధర్మం అంటేనే చేయవలసినవి చేయాలి, చేయకూడనివి చేయొద్దు. చేయకూడనివి ఏమైనా చేస్తున్నామా? ఒక అబద్ధం, ఒక మోసం, ఒక దొంగతనం, ఒక కపటం, ఒక ఈర్ష్య, ద్వేషం, కక్ష, పగ, ప్రతీకారం, ఎంతోమంది ఇంకెన్నెన్నో చేస్తూ ఉంటారు. వ్యభిచారం చేస్తారు, హత్యలు చేస్తారు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఈ చేయకూడనివన్నీ చేస్తే వెయిట్ లాస్ అయిపోతాం ఆత్మీయంగా. భక్తి బరువు తగ్గిపోయింది అని దాని అర్థం. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే చేయవలసినవి చేస్తారు, చేయకూడనివి కూడా చేస్తారు. ఇప్పుడు చేయవలసినవి చేసినప్పుడు భక్తి కొంచెం బరువు పెరుగుతూ ఉంటుంది. చేయకూడనివన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ బరువు తగ్గిపోతుంది. ఇక అసలు చేయకూడనివి చేస్తూ చేయవలసినవి కూడా చేయకుండా ఉంటే అసలు అది బరువు అన్నట్టుగానే అనిపించదు. అసలు ఏమీ లేదు అని అర్థం. ధర్మశాస్త్రం ఉన్నటువంటి ఆ బాటు కలిగినటువంటి పళ్ళెం నేలను తాకితే ఈ వ్యక్తి కూర్చున్నటువంటి పళ్ళెం ఆకాశాన్ని తాకుతుంది. అంత వ్యత్యాసం ఉంటుంది. గనుక ప్రియులరా, ఇప్పుడు మన భక్తి బరువు ఎంత? ఒకసారి మిమ్మల్ని మీరే ఇమాజినేషన్ చేసుకోండి. దేవుడు త్రాసు పట్టుకున్నాడు, ఒక పళ్ళెంలో ధర్మశాస్త్రాన్ని పెట్టాడు, మరొక పళ్ళెంలో నువ్వే కూర్చున్నావు. ఇప్పుడు నీ బరువు ధర్మశాస్త్రానికి సమానంగా ఉన్నదా?
లేదా తేలిపోయిందా? పైకి లేచావా? మనం బ్రతికి ఉన్నప్పుడు చూసుకుంటేనే మనకు బాగుంటుంది. తీరా యేసయ్య వచ్చిన తర్వాత చూసుకుంటే అప్పుడు తక్కువ ఉందనుకోండి, దాన్ని రెక్టిఫై చేసుకునేటువంటి అవకాశం కూడా ఉండదు. ప్రిలరా, బెల్షస్సరుని ఎలా తూచాడు, ఇంకా భక్తులైనటువంటి వారు వారి యొక్క భక్తి బరువును గురించి ఏమని ఎలా ప్రస్తావన చేశారు ఏంటి అనేటువంటి విషయాన్ని రాబోయేటువంటి తరగతిలో మనం తెలుసుకుందాం. ప్రిలరా, ఒక ప్రకటన. మనమందరము ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్య విషయాన్ని బట్టి మీరు రోజువారీగా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, అలాగే ఇంకెన్నెన్నో సమస్యల భారము ఉంటూ ఉంటుంది. అలాగే జీవన శైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి. దానంతటినీ దృష్టిలో పెట్టుకొని మీరు వేకువనే 5 గంటలకి అటెన్షన్గా క్లాసులో ఉండాలి అని అంటే మిమ్మల్ని చాలామందిని గమనిస్తున్నాను. కొందరు అప్పుడే కళ్ళు తుడుచుకుంటూ లేస్తున్నారు, జైన్ అవ్వటమే కళ్ళు తుడుచుకుంటూ జైన్ అవుతున్నారు. అప్పటికి కూడా చాలా ఇబ్బందిగా లేస్తూ క్లాసులో ఉంటున్నారు. దీనంతటిని దృష్టిలో పెట్టుకొని మనము వారమునకు 6 దినములు కండక్ట్ చేసుకుంటున్నాం. అంటే 5 దినములు తరగతులు ఉంటాయి, 6వ దినమున ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది. దీనిని ఒక దినము తగ్గించి అంటే కుదించి 4 దినములు క్లాసులు ఉంటాయి, ఒక దినము ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది. అంటే సోమవారం నుండి గురువారం వరకు పాఠాలు చెప్పడం జరుగుతుంది. శుక్రవారం రోజు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. శనివారము హాలిడే ఇవ్వటం జరుగుతుంది. ఆదివారము యథావిధిగా మీరు చర్చికి వెళ్ళటము జరుగుతుంది. దీన్ని గమనించండి. రేపటి దినమున ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది. ప్రశ్నోత్తరాలు అనగానే మీరు బడి దొంగలవుతున్నారు. ఈరోజు ప్రశ్నలు అడుగుతారు, ఇక మనకు ఒకటి వస్తుంది ఒకటి రాదు, ఎందుకు వచ్చిన